మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు. జనం కష్టాల్లో తోడుంటానని నాడు పాదయాత్రలో చెప్పిన మాటను నేడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక నిలబెట్టుకున్నారు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన దుబ్బాక వెంకన్న జీవితంలో వెలుగులు నింపింది మన ప్రజా ప్రభుత్వం. దుబ్బాక వెంకన్న 2022 జూన్ 1వ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాడు తీవ్రంగా గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. తండ్రి దుబ్బాక మారయ్య గారు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సైతం విక్రయించి చికిత్స ఖర్చులు భరించినప్పటికీ ఆ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ కోసం నాడు ఆఫీసుల చుట్టూ తిరిగినా నయా పైసా సాయం అందలేదు. కానీ నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో వెంకన్న కష్టాన్ని చూసి చెల్లించిన రేవంత్ రెడ్డి గారు నేనున్నా, మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటానని కొండంత భరోసా ఇచ్చారు. నాడు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అండ్ టీజీటీఎస్ చైర్మన్ శ్రీ మన్నె సతీష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీఎం వైఎస్ వేముల శ్రీనివాస్ గారితో మాట్లాడి వెంకన్న పరిస్థితిని వివరించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా చేసి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. ఆపదలో ఉన్న సామాన్యుడికి అండగా నిలవడమే ఈ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నిరూపించిన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేక చొరవ చూపిన శ్రీ మన్నె సతీష్ గారికి దుబ్బాక వెంకన్న కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. రేవంత్ శ్రీనివాస్ సార్ సాయం చేశారు. మన్యం సతీష్ సార్ కూడా నాకు చాలా సాయం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ సోషల్ మీడియా కోసం నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి సార్ కూడా నాకు చాలా సాయం చేశారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.